హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 7 ఎస్వీ మూవీస్ లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 అప్పట్లో ఒకడు ఉండేవాడు. ఇది ఒక క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ. ఇది తెలుగు మూవీనే మావా. ఈ సినిమాని నేను థియేటర్లో చూసినప్పుడు ఒక సీను ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తుంది మావా. అంటే ఆ సీన్ని అంత బాగా డిజైన్ చేశారు. పుష్ప మూవీలో నార్మల్గా ఉండేవాడు చాలా ఎత్తుకు ఎదుగుతాడు కదా, ఇందులో కూడా మన హీరో చాలా నార్మల్ నుంచి ఒక బలిసినోడుగా ఎదుగుతాడు. ఎంత బలిసినోడుగా ఎదిగాడు అనేది ఎగ్జాంపుల్ గా ఇందులో ఒక సీన్ ఉంటుంది మావా. మన హీరో కింద పనిచేసే వాళ్ళంతా పెద్ద పెద్ద కాటన్ బాక్స్లలో ఏవో ఐటమ్స్ తీసుకొస్తూ ఉంటారు. చాలా బాక్సులు తీసుకొస్తూ ఉంటారు. అయితే ఒకడు అడుగుతాడు, మావా బాక్స్లలో ఏమున్నాయి, డబ్బుల కట్టలా అన్నిగా ఉన్నాయి అంటే ఇంకొకడు ఆన్సర్ ఇస్తాడు, అవి డబ్బుల కట్టలు కాదురా, ఆ బాక్స్ల నిండా రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, నోట్ల కట్టలకి రబ్బర్ బ్యాండ్స్ చుట్టాలి కదా, అందుకు వాటిని తీసుకెళ్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాడు ఎంత బలిసినోడో అనేలా డైరెక్టర్ మనకు ఆ సీన్ తో రుచి చూపించాడు మావా. ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. తెలుగులో వచ్చిన ఈ మంచి మూవీ అప్పట్లోనే కనుమరుగైపోయింది భయ్యా. ఇప్పటికీ ఈ కిరాక్ మూవీని మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 బ్రోచే వారెవరురా. ఇది ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ, తెలుగు మూవీనే. ఈ సినిమాలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు మావా. అన్నిట్లో ఫెయిల్ అవుతుంటాడు. వాళ్ళతో ఇంకో అమ్మాయి కలిసి ఒక మ్యాటర్ ప్లాన్ చేస్తారన్నమాట. ఇందులో కామెడీ అయితే కిరాక్ ఉంటది మావా. మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే తో చాలా ఎంగేజింగ్ చేస్తుంది. ఇందులో ప్రియదర్శి, శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ ముగ్గురు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇంటర్వెల్ దగ్గర నుంచి స్టోరీ కొత్త మోడ్ లోకి మారిపోయి అస్సలు బోరగొట్టకుండా కంటెంట్ ఈస్ కింగ్ అనేలా నిరూపించుకున్న గ్రేట్ మూవీ మావా ఇది. మీరు గనక ఈ డిఫరెంట్ జానర్ కామెడీ మూవీని ఇంతవరకు చూడకపోతే ఫుల్ కిక్ ఇచ్చే ఈ మూవీని వెంటనే చూసండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ థర్డ్ ఎస్వీ మూవీ మెంటల్ మధ్యలో. ఇది ఒక క్లాసిక్ లవ్ డ్రామా మూవీ. ఇది తెలుగు మూవీనే. ఒక మంచి డిసిజన్ కూడా తీసుకోలేని కన్ఫ్యూజ్డ్ బ్రెయిన్ తో ఉన్న హీరో ఇద్దరు అమ్మాయిల మధ్య పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈ స్టోరీ మావా. ఈ మూవీలో ఎలాంటి ఫోర్స్ డ్రామా లేకుండా మంచి ఎమోషన్స్ అండ్ సూపర్ రైటింగ్ తో కిరాక్ ఉంటుంది మావా మూవీ అయితే. ఇందులో మన హీరోయిన్స్ నివేతా పేతురాజ్ అండ్ అమృత ఇద్దరు వేరే వేరే షేడ్స్ లలో స్టోరీకి బాగా హెల్ప్ అయ్యారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ స్టోరీ టెల్లింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజ్ గా ఉంటది. ఓవరాల్ గా ఒక మంచి ఫీల్ గుడ్ డ్రామా, అందులోనూ తెలుగులో ఉండే మూవీ. కావాలని మీరు ఫీల్ అవుతే దీన్ని పక్కాగా చూడండి. ఇఫ్ మీరు ఇంతవరకు చూడకపోతే దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ ఎస్వీ మూవీ నీది నాది ఒకే కదా. ఇది ఒక ఎమోషనల్ డ్రామా మూవీ, తెలుగు మూవీనే మావా. నాకు పర్సనల్ గా నా ఫేవరెట్ మూవీస్ లో ఈ మూవీ కూడా ఒకటి అని గ్యారెంటీగా చెప్పగలను. ఏమన్నా మూవీనా అసలు ఇది. తండ్రి కొడుకుల మధ్య ఉండే కిష్కింద కాండం ని, ఆ కెరియర్ గురించి ఉండే ఆ మాటలు, ఆ డైలాగ్స్ ఎవరు రాశారో గానీ ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నా ఆహా అనేలా ఉంటది భయ్యా. మీరు గనక ఇంతవరకు ఈ తోపు మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమా చూసాక వావ్ ఇది కదరా సినిమా, ఇన్ని రోజులు అసలు నేను ఎలా మిస్ అయ్యారా బాబు అని మీరు తల పట్టుకొని కూర్చుంటారు. అంత గ్రేట్ మూవీ. మీరు ఈ లిస్ట్ లో ఏ మూవీ చూసినా చూడకపోయినా పర్లేదు బ్రో, ఈ మూవీని మాత్రం పక్కాగా చూడండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది సన్ నెక్స్ట్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది, డోంట్ మిస్ ఇట్. బ్రో మీరు మంచి మంచి మూవీస్ చెప్తున్నారు కానీ చూడడానికి మాకు అస్సలు టైం దొరకట్లేదు. ఈ లిస్ట్ అంతా ఒక దగ్గర ఉంటే మేము హ్యాపీగా మాకు టైం దొరికినప్పుడు ఆ లిస్ట్ చూసి హ్యాపీగా మూవీస్ చూసుకుంటామని ఎవరో కామెంట్ చేశారు. అందుకే కదా బ్రో వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసింది, జాయిన్ అవ్వండి అని మొత్తుకునేది. తొందరగా జాయిన్ అవ్వండి, హ్యాపీగా మూవీస్ చూసుకుంటూ పండగేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ఎస్వీ మూవీ సింగిల్. ఇది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ, తెలుగు మూవీనే. ఈ మూవీ ఓటీటీని షేక్ చేస్తుంది బావా. పర్సనల్ గా మన అందరికి ఏం కావాలి భయ్యా, మన పర్సనల్ లైఫ్ లో చాలా బిజీగా ఉండి దీని అమ్మ ఈ ఎదవ టెన్షన్లు ఎందుకు, కాసేపు ఏదైనా కామెడీ మూవీ ఫ్యామిలీతో కలిసి చూద్దాం అని అనుకుంటాం కదా. సో అలాంటి మూవీయే ఈ వీకెండ్ వచ్చింది ఓటీటీని, అందుకే షేక్ చేస్తుంది మావా. ఇందులో వెన్నెల కిషోర్ అండ్ శ్రీ
విష్ణు కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటది. మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా స్టార్ట్ టు ఎండ్ మంచి టైం పాస్ చేసే మూవీ ఇది. మీరు గనక ఇంతవరకు చూడకపోతే మీ ఫ్యామిలీతో కలిసి వెంటనే చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 6 సామాజ వర్గమన. ఇది ఒక కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, తెలుగు మూవీనే. ఈ మూవీని అయితే 100కి 99 మంది చూసేసే ఉంటారు. ఆ ఒక్కరు ఎవరైనా మీ బిజీ షెడ్యూల్ వల్ల ఈ మూవీని స్కిప్ చేసి ఉంటే ఇప్పుడు తప్పకుండా చూడండి. ఒకవేళ ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళైనా సరే మీ ఫ్యామిలీతో మళ్ళీ ఒకసారి చూద్దాం అనుకుంటే ఈ మూవీని చూడండి భయ్య. ఇందులో శ్రీ విష్ణు యాక్టింగ్ అయితే కొమ్మి అవతల పడేశాడు. ఇందులో ఇంటర్వెల్ ట్విస్ట్ కి అయితే మన మైండ్ బ్లాక్ అయిపోయి అరే నెక్స్ట్ ఎలా మూవ్ చేస్తారు, అసలు క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తారా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమా లాస్ట్ వరకు బోర్ లేకుండా, బోల్డ్ కంటెంట్ లేకుండా మన ఇంట్లో వాళ్ళే కాదు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ కలిసి హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా ఇది. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లైఫ్ లో ఏది పోయినా వెనక్కి వస్తుందేమో కానీ టైం మాత్రం వెనక్కి రాదు మావా. సో మీ టైం చాలా సేవ్ చేసుకోవడానికి మంచి మంచి మూవీస్ చూడడానికి మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ లాస్ట్ శ్రీ విష్ణు మూవీ స్వాగ్. ఇది ఒక హిస్టరీ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మావా స్వాగనిక వంశానికి స్వాగతం సుస్వాగతం. ఏంట్రా ఈడేదో వంశం అంటున్నాడు అనుకుంటున్నారా? మరి ఈ మూవీ స్టోరీ అంతా హీరో లైఫ్ ఆ స్వాగనిక వంశం చుట్టే తిరుగుతూ ఉంటది మావా. ఇందులో శ్రీ విష్ణు యాక్టింగ్, ఆ డిఫరెంట్ గెటప్స్ అయితే కిరాక్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ లో కుమ్మి అవతల పడేశాడు. థియేటర్ లో ఈ మూవీ అనుకున్నంత ఆడలేదు కానీ అంటే ఆ స్క్రీన్ పే చాలా కన్ఫ్యూజ్ అయ్యారు, అందుకే అండర్ రేటెడ్ గా నిలిచిపోయింది. కానీ ఓటీటీలో మాత్రం జనం తెగబడి చూశారు. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ కి కొంతమంది చాలా ఫిదా అయిపోయారు. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మెయిన్ గా మీరా జాస్మిన్ ఫ్లాష్ బ్యాక్, ఆ సీన్స్ అన్ని కిరాక్ అనిపిస్తాయి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. ఈ 7 మూవీస్ మీ ఫ్యామిలీతో కలిపి హ్యాపీగా చూడండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ ఎండి షఫీ బ్రో కామెంట్ చేశాడు. మూవీ మ్యాట్స్ ఛానల్ మూవీ మ్యాట్స్ కి ఒక వరం. నేను చాలా ఛానల్స్ అండ్ రివ్యూస్ చూస్తాను, బట్ మీ ఛానల్ బెస్ట్, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటది, ఆల్ ది బెస్ట్ మూవీ మ్యాట్స్ అనే కామెంట్ చేశాడు. అదే సపోర్ట్ కొద్దిగా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కూడా చూపెట్టండి బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రాధే బ్రో కామెంట్ చేశాడు. కపెల్ అండ్ లాపదా లేడీస్ మూవీ సూపర్ గా ఉంటాయి, ఒకసారి ట్రై చేయొచ్చు మావా, జై హింద్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ రాధే బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ సాయి కరుణ్ బ్రో కామెంట్ చేశాడు. జాట్, జవాను, లాపతా లేడీస్, గేమ్ ఓవర్ మూవీస్ సూపర్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ సాయి బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.